అందరికీ నమస్తే అండి. మేము చాలా సార్లు జగన్మోహన్ రెడ్డిని మనిషి కాదండి, పశువు అండి. అప్పుడప్పుడు పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తా ఉంటాడు. అసలు మనిషి జన్మే కాదని ఎందుకంటాం అనుకుంటున్నారు? ఇగో ఒకసారి ఈ వీడియో వినండి. ఈ వీడియో విన్న తర్వాత మీకు క్లారిటీ వచ్చింది. ఇవాళ సిద్దిరాప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళాడు. సరే పరామర్శించలేకపోయాడు. ఎందుకంటే మనోడు రోడ్డు షో ఎక్కువ చేశాడు. ఈలోపు టైం అయిపోయింది. బయటికి పంపించేశారు. తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. సిద్దిరాప్పలరాజు కొడుకుని, భార్యని పక్కన పెట్టుకొని ఏమన్నా నిధులు చెప్తున్నాడంటే, ఏదో పొరపాటు జరిగింది. రోడ్డు యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరుగుతా ఉంటాయి. 18 ఏళ్ల చిన్న పిల్లోడు భవిష్యత్తు నాశనం చేసేస్తారా? అక్కడ వాళ్ళ పిల్లలకి దానయ్య అనే ఎవరైతే వ్యక్తి చనిపోయాడో, ఆ రెండో అబ్బాయికి చిన్న పిల్లోడికి 18 నెలలు కూడా ఉండవు ఆ పిల్లోడికి. ఆ పిల్లోడి భవిష్యత్తు గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ 18 ఏళ్ల మాజీ మంత్రి కొడుకు గురించి బాధపడిపోతున్నాడు. ఒకసారి ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. చేయాలని అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన. ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని నువ్వు అయితే నన్ను అడిగితే ఊరపంది అశుద్ధం తింటాను. నన్ను అడిగితే కనుక నువ్వు ఈ రోడ్లను తిరుగుతాయి కదా పందులు, ఊరపందులు, వాటి అశుద్ధం తింటున్నావు నువ్వు అయితే. అవి తినే బతుకుతున్నావు. సిగ్గు అనిపించట్లా నీ బతుకి కాస్తానా కానీ సిగ్గు సరం లేదు. మాజీ మంత్రి, నీ హయాంలో మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, డబ్బుకేం లోటు లేదు. 18 ఏళ్ళ కుర్రోడు అంటే నువ్వు చెప్పుకోతున్నావు కదా. ఒక వ్యక్తిని చంపేస్తే సిగ్గు శరం ఉన్నవాడు ఎవడైనా సరే, మంచు పుట్టక పుట్టినోడు ఎవడైనా సరే ఎవరిని పరామర్శించాలి? బాధిత కుటుంబాన్ని కదా పరామర్శించాల్సింది. మరి నువ్వు మనిషివా, పశువా? నీకు 55 ఏళ్ళు వచ్చినాయి కదా. మన కిందకి 55 సంవత్సరాలు వచ్చినాయి. నీకు ఇంకా ఇంగిత జ్ఞానం రాలా. పైగా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసేటోడివి. కాస్త మనిషిలా ప్రవర్తించు, పశువులా ప్రవర్తించు. మాకు అన్నమేగా తినేది కడుపుకి, పెంట కాదుగా. నన్ను అడిగితే నువ్వు అన్నం తింటలేదన్నా పంది పెంట తింటున్నావు నువ్వు అయితే కనుక. ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. కనీసం ఆ దానయ్య కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల వీడియో చూసావన్నా? వాళ్ళ భార్య ఏం మాట్లాడుతుందో విన్నావా అసలా? మనిషి అన్నవాడు ఎవడైనా సరే వీడియో చూస్తే కలర్ నీళ్ళు తిరుగుతాయి. నిజంగా మా కలర్ నీళ్ళు తిరుగుతాయి వీడియో చూస్తూ ఉంటే. నీది మనిషి జన్మ కాదు. 18 ఏళ్ళ పిల్లోడట, చిన్న పిల్లోడట. మరి 18 నెలలు కూడా ఉండవు ఆ పిల్లలకి. మరి ఏం చేస్తావు దానికి? కనీసం నూటన్న మాటలు కూడా రావు ఆ పిల్లలకి. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటన్నా? మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వినిపిస్తా. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా వినిపిస్తా. ఇంకా చాలా ఉపన్యాసాలు చెప్పుకొచ్చాడు. అవన్నీ వినిపించిన తర్వాత మాట్లాడతాం. యాక్సిడెంట్ జరిగితే అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. అయ్య బాబాయ్, 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే. మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108 ఫోన్ చేస్తాడు? మరి అలా కాదు. మరి ఆ పిల్లోడు ప్లేసులో వేరొక వ్యక్తిని, ఆ పిల్లోడు ఫ్రెండ్ అని ఎందుకు పెట్టారండి? బైక్ ఎందుకు మాయం చేశారండి? పోలీసులకి తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారండి? అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. ప్రమాదం జరిగిన తర్వాత 108కి ఫోన్ చేశాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడు చెప్పా పెట్టకుండా పారిపోయాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడు పారిపోతే ఆ పిల్లోడిని హుటాహుటిన మీ సిద్దిరాప్పలరాజు, అదే మీ శాసనసభ, మీ మాజీ మంత్రి, మీ పార్టీ నాయకుడు సిద్దిరాప్పలరాజు కారులో హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు. ఏమైపోయిందో కొడుకు అని చెప్పేసి ప్రేమతోటి. ఒక పక్కన చావు బతుకుల మంది కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులు వదిలేశారు అలాగా. అది కాకుండా బైక్ నడిపింది తన కొడుకు కాదు వేరొక వ్యక్తి అని చెప్పేసి పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ వ్యక్తిని పోలీసుల ముందు లొంగిపోయేలా చేశారు. ఎవరిని? ఈ పిల్లోడు ఫ్రెండ్ అని నువ్వు చెప్పుకోతున్నావు కదా. 18 ఏళ్ళ చిన్న పిల్లోడు అని చెప్పేసి. ఆ చిన్న పిల్లోడు ఫ్రెండ్ అని. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ గట్రా ఇవన్నీ పరిశీలిస్తే గుద్దింది ఆ వ్యక్తి కాదు, సిద్దిరాప్పలరాజు కొడుకే అని చెప్పేసి బయటపడింది. బయటపడ్డ తర్వాత కేసు నమోదు చేశారు. దాంతోపాటు సిద్దిరాప్పలరాజు మీద ఎందుకు నమోదు చేశారు? తప్పు జరిగింది, యాక్సిడెంటే, ప్రమాదమే, ఎవడో కావాలని గుద్దేశారని చెప్పేసి ఎవడో అనట్లే ఇక్కడ. కానీ మన బాధ్యత ఏంటి? ప్రమాదం జరిగిన తర్వాత మొదట అంబులెన్స్కి ఫోన్ చేయాలి. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని హాస్పిటల్లో చేర్పించాలి. తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. దానికి వివరాలన్నీ కూడా మనం తెలియజేసిన తర్వాత ఒకవేళ మన దగ్గర నిజాయితీ ఉంటే మేమే చేసేవండి, మా వల్లే జరిగింది, చట్టపరమైన చర్యలు తీసుకొని మేము ఎదుర్కొంటామని చెప్పేసి నిజంగా దమ్ముంటే ఆ ముక్క చెప్పాలి. ఏం చేశాడు? కొడుకుని తప్పించే ప్రయత్నం చేశాడు. పోలీసులకి తప్పుడు సమాచారం అందించాడు. కేసుని తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. ఇన్ని చేస్తే కేసులు కట్టరా?
పైగా 18 ఏళ్ళ పిల్లోడి జీవితం గురించి మాట్లాడుతున్నావు కానీ ఆ దానయ్య పిల్లల గురించి మాట్లాడకపోతున్నావు నువ్వు. వాళ్ళ వీడియో కూడా చూపిస్తాను, కంగారు పడు మాకు, వీడియో లాస్ట్లో చూపిస్తా. 108 ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ ఫుల్ పాము చెస్ట్ పంప. నువ్వు మేమే నిశానిగాలం అనుకుంటే మాకంటే ఏలు ముద్రగాల్లా ఉన్నావు నువ్వు. కనీసం నువ్వేం చదువుకున్నావు కూడా ఎవరికి తెలియదు. కొన్ని మేమంటే నిశానిగాలం, మేము చదువుకోవలేదురా బాబు, మా అంతంత మాత్రం చదువు ఎప్పటి నుంచో చెప్తున్నావు. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా. సిపిఆర్ అంటే ఏంటండి? చెస్ట్ పంప. ఇంకా చెప్పపోయా ఇంకానా? ఏం నిజానిగడి తయారయ్యాడు రాష్ట్రానికి శనిగాల్లో దాపరించు మాకు. పైగా నువ్వు మా దరిద్రానికి మాజీ ముఖ్యమంత్రివి, మాట్లాడు. చెస్ట్ పంపు సిపిఆర్ అంటే. వాళ్ళ ఆయన చేయడం చూసి ఆరాటపడి అయిపోయి ఆ మనిషిని బతికించారని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. బాబు ఇంకా చాలా చేస్తాడు అందరి ముందర. సో జరిగేదంతా అందరి ముందర జరుగుతా విషయాలు. అంటే ఆ మనిషిని కాపాడటం కోసం తాపత్రయపడ్డాడు. 108 ఫోన్ చేసినాడు. మన పోలీసులకు ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేసింది కూడా ఈయన ఆయనే. అబ్బో, మరి ఎవరైనా కూడా దాన్ని కప్పాలనో ఇంకొకటి చేయాలని ఎవరు తాపత్రయపడాలా. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో అందరూ కూడా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు తప్పనిచ్చి, దానికి బాధపడుతున్నారే తప్పనిచ్చి అది ఎవరు చేయలేదు. ఎవరు కూడా వాళ్ళ తప్పు లేదు, పాపం చేయగలిగింది ఏముంది. దాన్ని రాజకీయం చేయడం కోసం అని చెప్పి ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, ఈయన చేసింది ఏంది? యాక్సిడెంట్ లో మరణించిన ఆ వ్యక్తి, యాక్సిడెంట్ లో గొర్రెలు కాపరి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? పాఠశాలని యాదవ్ మంత్రిని పంపిస్తాడు. దాన్ని రాజకీయం ఎవరు చేశారో నేను చెప్తా. రాజకీయం ఎవరు చేశారు? ఇప్పుడు యాదవ్ మంత్రి పాదసారథి గారిని పంపించారని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా. అంతకంటే ముందు విశాఖపట్నంలోని బోటు ప్రమాదం, వైజాగ్ బీచ్ దగ్గర బోటు ప్రమాదం జరిగితే ఆ మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళి గుర్తుందా నువ్వు? మత్స్యకార కుటుంబాలని ఐడియా ఉందా? అక్కడికి వెళ్ళి ఈ సిద్దిరాపల్లిరాజు కొడుకు విషయాన్ని ప్రస్తావిస్తూ మత్స్యకార కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తుందని మాట్లాడిన నీచ నికృష్టుడు నువ్వే కదా. రాజకీయం చేయాలనుకున్నది ఎవరో నువ్వు. ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం తరఫున కొంత అమౌంట్, అలాగే యాదవ సంఘాల తరఫున కొంత అమౌంట్, దాదాపు ఒక 20 లక్షలు 15 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చారు, ఆర్థిక సహాయం చేశారు. రాజకీయం చేయడానికి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళి ఆ పార్థసారథి గారు ఏమి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలా, ఎలాంటి ఆరోపణలు చేయలేదు. వెళ్ళారు, ఆర్థిక సహాయం చేశారు, వచ్చేసారు అంతే. ఇక్కడ చూడండి మనో నీతిని మాట్లాడతాడు. అసలు రాజకీయం పులిమిందే నువ్వు. ఈ అంశాన్ని రాజకీయం చేయాలనుకున్నదే నువ్వు. మరి అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడా నువ్వు? విశాఖపట్నంలో బోటు తిరగబడి ఒక 6 7 చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ మత్స్యకార కుటుంబాలను నువ్వు పరామర్శించి, వాళ్ళు అలాగే మత్స్యకారుడే, సిద్దిరాపల్లిరాజు కూడా మత్స్యకారుడే కాబట్టి ఎట్టోగట్ట మనం సానుభూతి పొందించేద్దాం, ఎట్టోగట్ట మనం దీన్ని రాజకీయంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడావు నువ్వు? సిద్దిరాపల్లిరాజు కూడా మత్స్యకారుడే కాబట్టి సిద్దిరాపల్లిరాజును వేధించేస్తున్నారని చెప్పేసి రాజకీయం చేసింది నువ్వు కాదా? మళ్ళీ నీ జోడించి కొట్టాలి, ఏ చెప్పించి కొట్టాలి నిన్ను? నువ్వు మనిషివా పశువా? కడుపుకు అన్నం తింటున్నావా గడి తింటున్నావా? మరి నువ్వెందుకు మాట్లాడావు అక్కడ? ఇవాళ నా యాదవ మంత్రి అని మాట్లాడుతున్నావు కదా, విడదీసి మాట్లాడుతున్నావు కదా, అంటే బీసీల్లో విడదీసి మాట్లాడుతున్నావు కదా. మరి ఆ రోజు నువ్వు మత్స్యకారుడు సిద్దిరాపల్లిరాజు అని ఎందుకని చెప్పేసి విడదీసి మాట్లాడావు నువ్వు? ఎందుకు మాట్లాడావండి? అబ్బే, మీకే తెలివితేటలు, మీరే రాజకీయ నాయకులు, మీకు తప్పితే ప్రపంచంలో ఎవరికీ బుర్ర ఉండదు, మీరే తెలివైన వాళ్ళు, అంతేనా? ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది చూసుంటారు? నీ తెలివితేటలు ఇంకెవరికి ఉండవా? నువ్వు రాజకీయం చేసేయచ్చా? కులాన్ని అడ్డం పెట్టుకొని లేదా ఇంకోటి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేయచ్చా? ఇంకెవరు చేయకూడదా? సిగ్గు ఉండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి. కాస్త సిగ్గుపడితే బాగుంటుంది. పాఠశాల యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేదాన్ని. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కన మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని రావనేనా? మరి ఎందుకు మాట్లాడు నువ్వు? వైజాగ్ లో ఎందుకు మాట్లాడు నువ్వు? వైజాగ్ లో
చనిపోయిన వ్యక్తి కూడా బీసీఏ కదా. చనిపోయిన వ్యక్తి కూడా బీసీఏ, గుద్దిన వ్యక్తి బీసీఏ. మరి మధ్యలో కులాన్ని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? కులాన్ని తీసుకురాకూడదు కదా, కుల ప్రస్తావన తేకూడదు కదా, ఎందుకు తెచ్చు నువ్వు? మరి దానికి ఏం సమాధానం చెప్తావు? ఆపం ఇంకా ఈ బుడబుక్కల మాటలు మాట్లాడమాట. తప్పు చేసాడు పిల్లోడు, యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనసులో ఎవరైనా ఉంటే వీళ్ళతో వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాము. అలా జరిగితే ఎంతవరకు ఎందుకు వచ్చింది? అసలు నిజంగా అలా ప్రయత్నించుకుంటే ఎవరైనా కేసులు పెడతారా, కేసులు కడతారా? ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో అనేక ప్రదేశాల్లో చాలా చోట్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు, కామన్గా జరిగేది. యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ యాక్సిడెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సెటిల్మెంట్ చేసుకుంటారు, కేసుల వరకు వెళ్ళరు. సాధారణంగా జరిగేది ఇది ఎక్కడో జరగట్లేదు, జరగదు, ఇలా జరగకూడదు, ఇది చట్ట వ్యతిరేకం, చట్టపరంగా అని నేను మాట్లాడేది. ఇది ఎక్కడైనా జరిగేది, ప్రతి రాష్ట్రంలోనూ జరిగేది. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఏదైనా ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ గుద్దిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కుటుంబ సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటారు. సాధారణంగా జరిగేది. ఎంత ఇస్తున్నాడు అనుకుంటున్నాం? సిద్ధిరాజు ఏకంగా ₹1,00,000 ఇచ్చేస్తున్నాడు. ఎంత? 1,00,000 ఇంకా అసలు ఇంకా మనకి ఈ భూప్రపంచం మీద ₹1,00,000 ఎవడో చూసుకున్నాడేమో. ఇంకా భార్య, ఆయన తల్లి, వాళ్ళిద్దరు పిల్లలు ఆ ₹1,00,000 చేతితో పట్టుకుని ఇంకా అలా జీవితాంతం బతికేస్తారు అనుకుంటున్నారా? సిగ్గుండి అవసరం లేదు మీ బతికి. ₹1,00,000 కడతాడా ప్రాణానికి? పోయిన ప్రాణం విలువ ₹1,00,000. ₹1,00,000 ఇచ్చి ఏమన్నాడు అనుకుంటున్నావు? వాళ్ళ కోడలు ఎవరైతే దానయ్య భార్య ఉందో ఆవిడ్ని సిద్ధిరాజు ఇంట్లో పని మనిషి కింద ఉండమన్నాడట. మరి మిమ్మల్ని వేసి పిచ్చి కొట్టాలి. ఆయన ఆడు ఈడు రాజీ చేయడం ఏంటి? సిద్ధిరాజు ఏమైనా చిన్నపిల్లోడా? మాజీ మంత్రి కదా, మాజీ శాసనసభ్యుడు కదా, ఇంక మధ్యలో ఎవడో పెద్ద మనిషి ఎందుకు? ఎవడో పెద్ద మనిషి ఎందుకండి? ఎవడో ఎందుకు రాజీ చేయాలి? చిన్నోడు కాదు, లేదంటే ఇంకో రకమైన ఇప్పుడు వచ్చి రాజీ కుదుర్చుకుంటాం, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడతామని చెప్పేసి అంటే ఎవడు మాత్రం రాజకీయం చేస్తాడండి? ఎవడు మాత్రం వద్దంటాడండి? మరి నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? ఎవడన్నా వద్దంటాడా? పోనీ తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకోవచ్చు, ఇంకొకరు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. సిద్ధిరాజు వచ్చి ఆ బాధిత కుటుంబానికి నేను అండగా నిలబడతాను, ఒక 10 లక్షలు 15 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తాను, నేను పిల్లల పేరెంట్ డిపాజిట్ చేస్తాను, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాను, ఏ సమస్య వచ్చినా సరే నేను చూసుకుంటాను అంటే ఇటు పక్క నుంచి మనిషి అన్నవాడు ఎవడైనా సరే వద్దంటాడా? అందులో ఎవడైనా రాజకీయం చేయాలనే ప్రయత్నాలు చేస్తారు, ఎవడు చేయడు కదా. మరి మీరు చేసింది ఏంటి? ఏకంగా ₹1,00,000 ఇచ్చేస్తానంటే ఎంత? 1,00,000. ఇవాళ వచ్చి నువ్వు నీతి కోరులు చెప్తున్నావు మాకు. మాట్లాడు ఇంకా. ఏంటి దాని పుణ్యం ఇస్తున్నారండి? పుణ్యానికి ఇస్తున్నారా? మాకు అర్థం కావట్లా. పాపం నిజంగా అప్పలరాజు కూడా ఆ పని చేస్తాను కూడా ముందుకు వచ్చాడు. పాపం అప్పలరాజు ఏంటి, అసలు తప్పు చేసిందే అప్పలరాజు. కొడుకుని బయటకు వేసుకోవడానికి, ఆ కేసు నుంచి కొడుకుని తప్పించడానికి సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నాలు చేసిందే అప్పలరాజు. మరి అప్పలరాజు మీద కేసులు కట్టుకుంటే ఎలా ఉంటారండి? ఉండవసరలా, కనీసం బుద్ధి జ్ఞానం ఉండవసరలా నీకైనా సరే. మాట్లాడు. ఉద్దేశంతో మంచి మనసుతోని వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా ఒకవేళ రాజకీయంగా నిజంగా నా దానయ్య కుటుంబ సభ్యులకి ఏదైనా మంచి జరగాలి అనే ఉద్దేశం నీకు ఉంటే, నీకు నిజంగా మంచి అయి ఉంటే, నువ్వు నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఎవరిని పరామర్శించాలి? నువ్వు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తావా? లేదంటే చంపేసిన అంటే వ్యక్తి చావడానికి గల కారణమైన కుటుంబాన్ని పరామర్శిస్తావా? ఎవరిని పరామర్శిస్తారు? మనిషి అన్నవాడు ఎవడైనా సరే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు, నువ్వు అయినా సరే. పోనీ సరేలో ఎన్ని పక్కన పెట్టేవయ్యా? ఆ సిద్ధిరాజు లేదంటే లోకల్లో ఇంకొకరు ఏదో రాజకీయం చేశారు, ఏదో జరిగింది అనుకున్నాం కాసేపు. మరి నీ బుద్ధి ఏమైంది? నీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఏమైనా ఆదేశాలు జారీ చేయాలి? నువ్వు ఎవరిని పరామర్శించాలి? మీ పార్టీ నాయకులు పంపించలేవా? ఆ ధర్మాన ప్రసాద్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ జిల్లాలో ఏళ్ల తరబడి తలపండిపోయిన నాయకులందరూ నీ పార్టీలో ఉన్నారు కదా, మరి ఎందుకు పంపించలేకపోయావు? మీ పార్టీ తరఫున ఒక స్టాండ్ తీసుకొని మీ నాయకులు పంపించి, ఇదిగో సిద్ధిరాజు చేశాడు, నేను తప్పును ఒప్పుకుంటున్నాం, మా పార్టీ తరఫు నుంచి ఆ బాధిత కుటుంబానికి మేము ఇంత ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం అని ఎందుకు అనలేకపోయారు మీరు?
ఎందుకనలేదు సార్ మీరు? అందరూ సహాయం చేశారు కదా! ఆ బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది. ఆర్థిక సహాయం చేశారు. యాదవ సంఘాలు ఆర్థిక సహాయం చేశారు. సామాన్యులు కూడా ఆర్థిక సహాయం చేశారు కదా ఆ కుటుంబానికి. మరి మీకేం పోయే కాలం అండి? మీ దగ్గర డబ్బులు లేవా? డబ్బులు కొరవా? ఎందుకు సహాయం చేయలేదు? పైగా ఇక్కడికొచ్చి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగనివ్వట్లేదంట. అసలు మీరేం ప్రయత్నం చేశారు? వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలనుకున్నారో చెప్పించండి వాళ్ళ చేత. ఇంకా అయిపోలేదు, వినిపిస్తా. వాళ్ళ కుటుంబ సభ్యులు వీడియో కూడా వినిపిస్తా. కొంత వినిపించిన తర్వాత ఒక యాదవ్ మంత్రిని పంపించి ఒక యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మస్కారుడు ఈ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేశాడంట, హత్య చేశాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా. నీ బతుకి సిగ్గు చేరవలేదు. నువ్వు మనిషివి కాదు, నువ్వు ఒక పశువువి. నువ్వు మనిషివి కాదన్నా, నువ్వు పశువువి. నువ్వు తినేది అన్నం కాదు, అశుద్ధం తింటున్నావు. ఒకసారి ఈ వీడియోలు చూడు. ఎవరి వీడియోలు? ఆ చనిపోయిన దానయ్య కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య మాట్లాడిన మాటలు వినన్నా ఒకసారి. ఇదిగో చూడు, విను ఒకసారి. వినన్నా ఏం మాట్లాడుతున్నాడు? నీళ్ళతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? ఏడ్చేస్తున్న పరిస్థితి చేస్తాడు మా ఆయన. ఏడ్చేస్తాడు. మరి ఆ దిక్కు ఉంది. మా ఆయన అంత కదా నాకు తెచ్చిచ్చుంటే నన్ను మా ఆయన లేడు. నేను ఎక్కడికి వెళ్ళి తెస్తాను? ఆవుల మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కావాలో తెచ్చిస్తే మా ఆయన పెడతాను పిల్లలకి. మరి నేను అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేస్తాను. కాదమ్మా, పాలకు కూడా డబ్బులు లేవా? బిస్కెట్ కూడా పిల్లలు ఏడుస్తుంది. అక్కడ 5 రూపాయలు కూడా లేవా? కనీసం 5 రూపాయలు పెట్టి బిస్కెట్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఆలోచన ఏమని మాట్లాడతామండి? కనీసం సిగ్గుండదా జగన్మోహన్ రెడ్డి నీకైనా కానీ? అసలు వీళ్ళని ఎందుకు పరామర్శించట్లేదండి నువ్వు? రాజకీయాలు పక్కన పెట్టేద్దామండి. మీరు రాజకీయాలు చేయొద్దు, మేము రాజకీయాలు చేద్దాం, పక్కన పెట్టేద్దాం. రాజకీయంగా వాడదు ఈ అంశాన్ని. నువ్వు పెద్ద మనసు చేసుకొని కనీసం నువ్వు మేము రాజకీయాలు చేయమండి, మేము బాధిత కుటుంబం పక్షాన్ని మేము నిలబడతాం, బాధిత కుటుంబానికి మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఇవాళ నువ్వు పని కట్టుకొని పొద్దున్న నుంచి వాళ్ళు ఇప్పుడు వరకు కూడా విశాఖపట్నంలో దిగి అక్కడి నుంచి పెద్ద రోడ్డు జోరు చేసుకుంటా జన సమీకరణ చేసి జిందాబాదులు కొట్టించుకొని ఇంత హంగామా చేసే బదులు నువ్వు డైరెక్ట్గా ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత, వాళ్ళ చేతిలో ఎంతో కొంత డబ్బులు పెట్టి ఆర్థిక సహాయం చేసి మీకు మేము అండగా నిలబడతామండి, ఈ ఇష్యూని ఇక్కడితో రాజకీయం చేయమాకండి, ఇక్కడితో వదిలేనంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేది, ఎంత బాగుండేదండి. అలా చేయరంట. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు. ఎక్కడైనా సరే నువ్వు కాస్త సిగ్గుపడితే బాగుంటుంది. ఇలాంటి అంశాల పట్ల మనం ఏది పడితే అది మాట్లాడకూడదండి. ఇంక మీ బొత్తికి సిగ్గు సెరవు రాదేమో. ఇంకా ఎందుకు చిన్న పిల్లల చేత తెప్పించుకుంటారు? సిగ్గుని పెంచట్లా? ఇలాంటి మాటలు కట్టిపెడితే బాగుంటుందండి.